వ్యవసాయం అంటే భూమి గురించి మాట్లాడుకోవాలి. భూమి గురించి 125 భూమి చట్టాలు నిన్న మొన్న వచ్చిన 6 చట్టంతో లెక్కేసుకుంటే 125 చట్టాలు ఉన్నాయి భూమికి సంబంధించి. అందులో రైతు తప్పకుండా తెలుసుకొని ఉండాల్సిన చట్టం, కొంచెం ఎక్కువ అవగాహన ఉంచుకోవాల్సిన చట్టం పట్టాదారు పాస్ పుస్తకాల చట్టం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భూ రికార్డులో చాలా మార్పులు తీసుకొచ్చి, భూమి రికార్డులని కంప్యూటరీకరణ చేసి, ధరణి వెబ్సైట్ తీసుకొచ్చి 6 చట్టంలో మార్పులు చేశారు. గత సంవత్సరం కొత్త 6 చట్టాన్ని రూపొందించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. వ్యవసాయ భూమి ఉన్న ప్రతి వ్యక్తి పేరు ధరణి వెబ్సైట్లో రావాలి, చేతిలో ప్రభుత్వం ఇచ్చే పాస్ పుస్తకం ఉండాలి. ఇక ఆ తర్వాత కాలంలో ఏ విధంగా భూమి సంక్రమించినా ధరణి ద్వారా పేరు మార్పులు చేసుకోవాలి. మనకి భూమి దానంగా వచ్చినా, భాగపంపకాల ద్వారా వచ్చినా, వారసత్వంగా వచ్చినా, కొనుగోలు చేసినా, ఏం చేసినా ధరణిలో మార్పు జరగాలి, చేతికి పుస్తకం రావాలి. ఇప్పటికే ఆ ఊళ్ళో భూమి ఉండి ఉంటే అదే పుస్తకంలో మన పేరు ఎంటర్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన చట్టమే తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదారు పాస్బుక్స్ యాక్ట్ 2020 పేరుతోటి. దాన్నే 6 చట్టం అంటాం, పట్టాదారు పాస్ పుస్తకాల చట్టం అంటాం. దీని గురించిన అవగాహన మనకు ఉండాలి. ఇది ఒక కీలక చట్టం భూమి.